రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్. ఆనంద్ సాగర్ గారు, సో మొత్తానికి దర్యాప్తు మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనుకోవచ్చు? సిట్ దర్యాప్తు క్లియర్ గా ఈ రోజు ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదండి. గురువారం వరకు చూసి కోర్టు తీర్పు ఏ విధంగా చూసి అప్పుడు మళ్ళీ మొదలు పెడతాం చెప్పారు. ఈ రోజు గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పి డిక్లేర్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇది ముందుగా తొందరపడి కోయిల ముందే కూర్చున్నట్టుగా వైసీపీ వాళ్ళు గోల చేసుకుని ఏదో సాధించేసామని చెప్పి ప్రజల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి రాష్ట్రంలో తిరగడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి. పాపం దొరకట్లేదు ఎక్కడ. మీరేమో వాళ్ళకి ఏదో ఇష్యూ కావాలి దొరకట్లేదు అంటున్నారు, వాళ్ళేమో ఈ 100 రోజుల పాలన గురించి మాట్లాడకుండా ఈ ఇతరత్ర అంశాల మీద మాట్లాడుతున్నారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 100 రోజుల పాలన గురించి మాట్లాడుకోమన్నాడు సార్. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తరిమి కొడతారు. పండగ చేసుకుంటున్నారు ప్రజలు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే నిర్బంధపూరితమైనటువంటి పరిపాలన కాదు. 5 సంవత్సరాల అరాచకాన్ని భరించి, 5 సంవత్సరాల దోపిడీని భరించి 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 5 ఏళ్ల తర్వాత వాళ్ళు తీర్పు ఇచ్చారు. తుది తీర్పు ప్రజా కోర్టు ఇచ్చిన తీర్పు. అది తీర్పు ఇచ్చిన ప్రజలు 100 రోజులకే మళ్ళీ ఈ మహానుభావుని ఆహ్వానిస్తారా? ఆలింగనం చేసుకుంటారా? ముద్దాడతారా? ఈయన ముద్దాడాడు. గతంలో ముద్దు మీద ముద్దు పెట్టాడు, నెత్తి మీద చేతులు పెట్టాడు, చెంపలు నిమిరాడు, బొగ్గలు గిల్లాడు, కౌగిలించుకున్నాడు, పొడిచాడు మొత్తం 5 ఏళ్లు జనాల్ని. పన్నుపోట్లు, మందుపోటు, ఈ పోటు, ఆ పోటు ఏది లేదు సార్. దోపిడీ 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 రాష్ట్రం అంతా ఒక్కటేసారి. ఇప్పుడు వీళ్ళ నాయకుడికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరదలను కూడా రాజకీయం చేయాలని చూశారు. కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరద, విజయవాడలో వచ్చినటువంటి వరదలు అక్కడ పని అవ్వలేదు. ఇదిగో లడ్డు వ్యవహారం దాన్ని ఏదో తిప్పికొట్టి ఎందుకు ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేశాడు? ఒక ముఖ్యమంత్రి ఎందుకు అవినీతి జరిగిందని ఆరోపణ చేశాడు? ఊరికని చేస్తాడు ముఖ్యమంత్రి. వీళ్ళకిలాగా మేము ఏమైనా ఫేక్ కేసులు పెట్టి లేకపోతే ఒక పార్టీని టార్గెట్ చేసి ప్రతిపక్షం ఉండకూడదని తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో, అర్ధరాత్రి అరెస్టులతో మేము చెలరైపోతున్నామా? అటువంటి అరాచకం మేము చేస్తున్నామా? చాలా ప్రజాస్వామ్యయుతంగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. అసలు సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి విధంగా అందులో అధికారులు ఉంటారని ఇప్పుడే కదా శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అదే మాట్లాడతారు, వాళ్ళకి అదే వచ్చు, వాళ్ళకి అదే తెలుసు. మీకు తెలియదే ఉంది. బ్రహ్మనాయుడు గారు సిట్టు స్టాండ్ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అదే ఆనంద్ సార్, నాకు డౌట్ అంటే మీరు అన్నారనో లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు అన్నారనో ఇంకొకరు అన్నారని కాదు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఎందుకని పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు అంటే పోలీసులు అందరూ అధికార పార్టీ మొన్నటి వరకు 100 రోజుల క్రితం వరకు కూడా 100-150 రోజుల క్రితం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసులు, జగన్ పోలీసులు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎందుకని కూటమి పోలీసులు, చంద్రబాబు గారు పోలీసులు? అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి మన ప్రభుత్వ ఉద్యోగుల మీద, మన కోసం పనిచేసే వాళ్ళ మీద మన పార్టీలకు నమ్మకం లేకపోతే ఇది సంకేతాలు, రాంగ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి కదా. ఆ వ్యవస్థ మీద నమ్మకం లేనట్టుగా. వ్యవస్థలు ఆ విధంగా 5 ఏళ్ళు చిన్నభిన్నం అయిపోయాయి కదండి. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి కదా. వ్యవస్థలు అస్తిత్వం కోల్పోయాయి కదా. కారణం చెప్పండి. ఏ వ్యవస్థ అయినా, గ్రామీణ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ తీసుకోండి, ఎలా ఏమైపోయింది? రెవెన్యూ వ్యవస్థ ఏమైపోయింది? ఆఖరికి భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏమైపోయింది? పంచాయతీలో కూర్చొని, సచివాలయంలో కూర్చొని రిజిస్ట్రేషన్ చేసి పారేశారు. వాళ్ళ ఇష్టం. ఓ నోటీస్ ఇవ్వడం, రాకపోతే రిజిస్ట్రేషన్ చేసేయడం. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి కుక్కల చింపిన విస్తరలాగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది వైసీపీ. అప్పుల కుప్పగా మార్చింది వైసీపీ. చక్కదిద్దే ప్రయత్నంలో మాకు 100 రోజుల టైం కూడా వాళ్ళు ఇవ్వలేక, ప్రజల్లోకి వెళ్ళలేక, ప్రజల మెప్పు కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఎన్ని చేసినా సార్, కింద పడినా మీద పడినా పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని టక్కు టమార విద్యలు, గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా, హై జంపులు లాంగ్ జంపులు చేసినా ఈ జన్మలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి, అతని పార్టీకి రాష్ట్రంలో చోట్లేదు. ఇది నేను చాలా ఒక పౌరుడిగా చెప్తున్నాను. ఆనంద్ సాగర్ గారు, మీ అభిప్రాయం ఇది. ఇంకొకరికి ఇంకొక అభిప్రాయం ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా 2019 తర్వాత కూడా ఇక జగన్ గారికి 151 వచ్చినాయి. ఎట్లా కాదనుకున్నా 50 తీసేసిన 100 సీట్లతో ఆయన సీఎం అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు పరిస్థితి ఏమైంది?
చివరికి 11 పరిమితి అయింది. ఈ రోజు మీకు ఇన్ని స్థానాలు వచ్చినాయని చెప్పేసి ఇక ఆయన అసలు అధికారంలోకి రాడు ఆయన అనేటువంటి ఆలోచన కనుక తలకెక్కిందంటే మరి ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. గతంలో అయ్యాయి మరి. లేదు ఆలోచన తలకెక్కలేదండి. ఆయన అనుభవం మాకు మనం చూసాం కదా. 5 ఏళ్ళు ఆయన పరిపాలన పాఠవం చూసాం కదా. ఆయన పనితీరు చూసాం కదా. ఆయన ఎంత పనుడో చూసాం కదా. ఆయన ఏ విధంగా ప్రభుత్వం నడుపుతాడో, ఏ విధంగా ప్రభుత్వాన్ని వాడుకుంటాడో, ఏ విధంగా దోచుకుంటాడో చూసాం కదా. చూసిన తర్వాత మళ్ళీ దోపిడీదారుని ఎవరైతే ప్రజలు ఈవేళ నడ్డి విరగొట్టి పంపించేశారో ఆ దోపిడీదారుని ఆ దొంగని మళ్ళీ తెచ్చుకుంటారా? ఎవరైనా తెచ్చుకుంటారా? ఒక్కసారి మళ్ళీ తీసుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా గౌరవించాలి. ఒక శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా గౌరవించాలి. వాట్ ఎవర్ ఇట్ మే అండి. వాళ్ళు ఎవరు గౌరవించారు? ఒక చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఎన్నికల్లో కాల్చి చమ్మని రోడ్డు మీద ఏముంది? నేను మాట్లాడేది తప్పే ఉంది. వాళ్ళ భాష ఎటువంటి భాష మాట్లాడారు? నాని ఏం మాట్లాడాడు, కొడాలి ఏం మాట్లాడాడు, ఆ వంశీ ఏం మాట్లాడాడు, పేరుని ఏం మాట్లాడాడు, అంబడే ఏం మాట్లాడు, రోజా ఏం మాట్లాడు, వాళ్ళు ఏం మాట్లాడారు? అసలు భాష మాట్లాడారా? మానవ భాష మాట్లాడారా? ఎప్పుడన్నా మేము అటువంటి భాష మాట్లాడట్లేదు కదండి. వాళ్ళు పరిపాలించిన విధానం ఏ విధంగా ఉంది ప్రజలు చూశారు కదా. చూసి విసిగి వేసారి ఎలక్షన్ లో వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమి కొట్టినప్పుడు మళ్ళీ ఎలా తెచ్చుకుంటారంటున్నా? మీ గుండెల మీద తన్నేసిన వాడిని మళ్ళీ మీరు ఇన్వైట్ చేస్తారా? అంటే మీ పరిపాలన బేస్ చేసుకుని ఉంటుంది ఆయన తెచ్చుకోవాలా వద్దా. నేను అదే చెప్తున్నాను. మాకు అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు, మాకు రాజకీయ కొలిమిలో రాటు తేలినటువంటి రాజకీయ నేత చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలనలో తిరుగులేని దక్షుడు. పరిపాలనలో ఈ రాష్ట్రం వెళ్తా ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ ఉంది పైన. అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వమని ఎందుకు చెప్తున్నామంటే రాజకీయంగా పరిపాలన పరంగా తప్పులు చేయదు మా ప్రభుత్వం. ఈవేళ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా వెళ్తా ఉన్నాం. ఈవేళ మద్యం పాలసీ తీసుకోండి. ఆయన ఏం చెప్పాడు? మద్యం సంపూర్ణ నిషేధం అని చెప్పాడు. మద్యం తయారు చేసి తానే కొట్లు పెట్టుకుని తానే వ్యాపారం చేసుకుని 1000 కోట్లు కూడబెట్టుకున్నాడు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నాడు. దగ్గరగా 50 లక్షల మంది ఆ కల్తీ మద్యం తగ్గి అనారోగ్యం పాలయ్యారు, చచ్చిపోయారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారండి. ఒక్కడికి రాష్ట్రంలో పని దొరికింది 5 సంవత్సరాల్లో? ఒక తాపీ మేస్త్రికి గాని, ఒక వడ్రం మేస్త్రికి గాని, ఒక ప్లంబర్కి గాని, ఒక ఎలక్ట్రీషియన్ కి గాని, ఏ చేతి వృత్తి వాడికైనా ఈ రాష్ట్రంలో పని ఉందా? ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కట్టాడా పేదవాడికి? ఇంటి నిర్మాణ రంగం ఉందా రాష్ట్రంలో? బ్రిడ్జి కట్టాడా? ఒక ప్రభుత్వానికి ఒక కార్యాలయం కట్టాడా? ఉన్న కార్యాలయాలు తాకట్టు పెట్టాడు. సచివాలయాలు పెట్టాడు. జగనన్న కాలనీలు సచివాలయాలు కట్టారు కదా ఆనంద్ సాగర్ గారు. అదో మునిగిపోయినాయి. ఎక్కడ కట్టలేదండి. కట్టలేదు. ఎక్కడ కట్టారు? సెంటు పట్టా భూమితో కుంభకోణం చేశారు, దోచుకున్నారు. 10 ఎకరాలు ఎకరం 10 లక్షలు చేసే భూమిని 60 లక్షలు కొని దోచుకున్నారు. అది కప్పెట్టడానికి మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు దోచుకున్నారు ఎకరం భూమి కప్పెట్టడానికి. ఆ పట్టాలు పేపర్లు ఇవ్వలేదు చేతికి. పేపర్లు ఇవ్వలేదు ఎవరికి? 100కి 10 మందికే పేపర్లు ఇచ్చారు, 90 మందికి పేపర్లు ఇవ్వలేదు. ఎక్కడో పర్వలో ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి దారి లేదు. తవ్వితే ఉప్పు నీళ్లు. ఇల్లు కట్టాలంటే అక్కడికి మనిషి వెళ్ళాలంటే ఆటోకు 100 రూపాయలు అవుతుంది. రోడ్డు లేదు, కరెంటు లేదు. ఏ విధంగా అక్కడ కాపురం చేస్తారు? రండి, రాజమండ్రి లోపల చూడండి, కాకినాడలో చూడండి, అమలాపురంలో చూడండి. శ్రీధర్ రెడ్డి గారు.